తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప అన్నాడనే ఒక దాన్ని పట్టుకొని నానాక రాద్ధాంతం చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళందరూ సంస్కారం ఎంత ఉంది, వాళ్ళందరూ ఏం మాట్లాడినారు అవన్నీ ఒక్కసారి మనం చూస్తే ఎవరి సంస్కారం ఎంత ఉంది అనేది తెలుస్తుంది. బట్టలు ఊడదీసి రోడ్ల మీద పట్టిస్తారు, బట్టలు ఊడదీసి కొట్టేస్తారు. ఒక్కొక్క వైసీపీ కోటా గాని వంట కోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం. కూడా కల్లారా తీసుకొని ఒళ్ళు రాళ్ళ కొడతాను. కూడా కల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నారు. నేనప్పుడు ఏమంటున్నారు, ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంటాను. చేశారా? చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. ఈ 5 ఏళ్లలోనే శాశ్వతంగా నీ నా నోటికి శీర్షం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది. గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాస్ పక్కన పెట్టుకోండి. ఎవరైనా వచ్చి అడ్డుపడితే పదు దగ్గర గ్లాసు మీ దగ్గర గాజు గ్లాసు. నేనంటున్నా, నీతలు నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్ గా మార్పని చెబుతున్నా నీకు జీవించే హక్కుందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మన అనితా గారు కూడా ఒక కృష్ణుడుగా భావించి ఈ యొక్క నరకాసుడైనటువంటి, ఈ రాక్షసుడైనటువంటి, ఈ కంసుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తన ఎప్పుడు తెగనెరకాలా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. చావలేదు, మంచిదే చావలేదు. బాబుని చచ్చిపోయి పడవ జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నాగేంద్ర తాతం శెట్టి నువ్వేంతో పెద్ద రెడ్డి, నా చెడ్డి కింద నా మొట్టతో సమానం. చావలేదు. నేను అందుకే చెప్పాను, ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో బాధేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని అదే జరుగుతా. ఇంకొకరికి మర్యాదిద్దామంటూనే మేము తగ్గుతున్నాం. మేమంటూ మా సారంతో వదిలేసి ఏమైనా చేయండి అంటే మీ తలకాయలు నరకడానికి మేము ఎటువంటి ఆలోచన చేయాలి. ఏ జన సైనికుడు కూడా సార్ చెప్పిన మాటకు పట్టుబడి మేము ఎరికి తగ్గుతున్నాం తప్పితే మీ మీద భయంతోనో కాదు. మేము ఇది సభాపూర్వకంగా ఇదే చెప్తున్నాను. ప్రకాశ్ రెడ్డి కాదు, జిల్లాలో ఎటువంటి రెడ్డి అయినా కానీ మేము రెడీ. మీరు రెడీనా? ఇవన్నీ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగును అది వాళ్ళు చెప్తే పలికినాడు, దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిన్ను చంపేస్తే ఏం జరుగుతుంది అంటాడు, అంటే ఏం చేసుకుంటావు అని. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటారు. 4వ ముఖ్యమంత్రి అయినాడు, 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నారు. అంటే మీ సంస్కారం ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారిని చంపితే ఏమవుతుంది అంటారు, ఒకసారి కాంక్రీట్ వేసి భూమిలో పాతి పెడతామంటారు. ఇంకొక ఆయనేమో పళ్ళు కొడతాము, ఏకంగా పబ్లిక్ మీటింగ్లో చెప్పు తీసుకొని చూపించి చెప్పుతో మీ పళ్ళు కొడతాం, కొవ్వు కొట్టారు, మిమ్మల్ని తెగ నరుకుతామని ఒకరు మాట్లాడతారు. అయ్యన్న పాత్రుడు గారు 6 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే కూడా అంత వయసు వచ్చింది, 75 సంవత్సరాలు. ఆయన ఒక ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని
జగన్ సైకో నా కొడుకు అంటాడు. తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓడిపోయినాడు కానీ చచ్చిపోలేదు కదా అంటాడు. ఇదే బుచ్చయ్య చౌదరి గారు, ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఆయనకు 75 సంవత్సరాల పైన ఉన్నాయి. ఆయన నీ తల నరుకుతే ఏమవుతుంది, సంఘ విద్రోహ శక్తులను తయారు చేస్తున్నావు అని ఆయన మాట్లాడతాడు. అంటే వీళ్ళందరి సంస్కారం ఎంతంది. ఇంకొకరేమో చెప్పడానికి కూడా నోటికి రానటువంటి మాటలు విన్నారు. రెడ్డి అయితేనేమి, చెడ్డీలో ఉండేది అయితేనేమి వాడొకడు మాట్లాడతాడు. ఇంకొకడేమో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల నరుకుతాం, జిల్లాలో ఉండేటువంటి ఏ రెడ్ల తలకాలైనా నరుకుతామంటారు. అంటే రెడ్ల తలకాయలంతా అదొక దొరికా అంటే ఒక కమ్యూనిటీ పేరు చెప్పి వాళ్ళ తలకాయలు నరుకుతామని ఒక కార్యకర్త పవన్ కళ్యాణ్ ఉండేటువంటి మీటింగ్లో చెప్తా అంటే వీళ్ళు నవ్వుకుంటే చప్పట్లు కొడుతున్నారంటే మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇవన్నీ మీరు మాట్లాడతా ఎవరో ఒక కార్యకర్త ఆ మీటింగ్లో ఇది ఒక ఫ్లెక్సీ పట్టుకొని దాంట్లో పుష్ప సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ దాంట్లో రాస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఎవరెవరు ఏ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, ఎవరు ఏ డ్రెస్సులు వేసుకున్నారు, ఎవరు కండువా వేసుకున్నారా లేదా, ఇవే జగన్మోహన్ రెడ్డి చూసేది. అది కూడా ఏం చెప్పినాడు, ఏం రాశాడని అడిగితే అక్కడ ఉండేటువంటి విలేకరులు చెప్పినారు. రప్ప అని రాసినాడు, జాతరలో తలకాయలు పొట్టేలు తలకాయలు నరికినట్టు నరుకుతామని సినిమా డైలాగు రాశారు అన్నారు. ఆయన చెప్పింది ఏంది, అది పుష్ప సినిమా అంటున్నారు కదా, సినిమా డైలాగులు రాసుకుంటే తప్పేముంది అన్నారు. మరి ఇదే జనసేన నాయకుడు ఏమన్నాడు, మీ నాయనకు ఆ మీ తాతకు ఎస్పీ ట్రీట్మెంట్ ఇచ్చాడు, మీకు నేను భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు. అది సినిమా డైలాగ్ కాదా? దానికి ఎంత రాద్ధాంతం అంటే వీళ్ళ డైవర్షన్ ఎట్లా అంటుందంటే ఒక చిన్న ఫ్లెక్సీని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేసి అసలు సబ్జెక్ట్ ఏమి, మీ సూపర్ 6 అన్ని ఏది అమలు కాలేదు కాబట్టి దానిలో నువ్వు ఫెయిల్యూర్ అయినావు అనేది దానికి సమాధానం చెప్పలేక ఒకటి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోయినటువంటి పల్నాడు జిల్లాలో వేల కొద్ది జనాలు, పోలీసులు రిస్ట్రిక్షన్ పెట్టే వేల కొద్ది జనాలు వచ్చి అది ఎక్కడ పూర్తి సక్సెస్ అయిపోయింది, అది పబ్లిక్లో పోకూడదు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక చిన్న సినిమా డైలాగులు పట్టుకొని రప్ప డైలాగ్ పట్టుకొని అచ్చమే దాంట్లో బుచ్చయ్య చౌదరి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు మాట్లాడతారు, మినిస్టర్లు మాట్లాడతారు. అది అంత పెద్ద సబ్జెక్టా? రాష్ట్రంలో ఉన్నటువంటి బర్నింగ్ సబ్జెక్ట్ ఏంది, మీరు మాట్లాడేది ఏంది? అన్ని డైవర్షన్ పాలిటిక్స్ కాదా ఇది? అసలు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? మీరేమో సూపర్ 6 అడగకూడదు అంటారు. ఎవరన్నా అడిగితే వైసీపీ నాయకులు కార్యకర్తలు సూపర్ 6 గురించి ఎవరన్నా అడిగితే తాట తీస్తాను అంటారు చంద్రబాబు నాయుడు. అంటే ప్రభుత్వ వైఫల్యాలు కానీ మీరు ఇచ్చినటువంటి హామీల గురించి అడిగితే తాట తీస్తారా? ఏం పాలన చేయాలనుకుంటున్నారు? బెదిరింపు రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? రాష్ట్రంలో మిమ్మల్ని ప్రశ్నించడానికి ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీ, మీలో అలయన్స్ ఉంది. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు మీతో అలయన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ప్రశ్నించారు. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో మీరు లీజుకు తీసుకున్నారు, కొనేసినారు. అది కాంగ్రెస్ పై తెలుగు కాంగ్రెస్ అయిపోయింది. అది నేషనల్ పార్టీగా లేదు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి తప్ప ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం లేదు. సూపర్ 6 ఫెయిల్యూర్ గురించి మాట్లాడరు.
ఆమెకు వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, ఏది దొరుకుతుంది ఏది మాట్లాడాలి. ఎక్కడో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి సంబంధమా? కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశానికి లీజ్ పద్ధతిలో తీసుకున్నారు. కమ్యూనిస్టులు మాట్లాడడం లేదు. ప్రశ్నించేటువంటి ఏకైక పార్టీ వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దాన్ని మీరు తాట తీస్తాను, బెదిరించేటువంటి కార్యక్రమాలు పెడతారు. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని బెదిరియాలనుకుంటున్నారు, ఎవరెవరిని బెదిరించి ఏం చేయాలనుకుంటున్నారు? అలా ఎవరు ప్రశ్నించకూడదా మిమ్మల్ని? చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఉంది. ఆయనను పబ్లిక్ లోకి పోయినప్పుడు విపరీతమైన జనాలు వస్తారని తెలుసు. కావాల్సినటువంటి పోలీస్ బందోబస్తు పెట్టాలనే ఆలోచన లేదా? ఆయన వెహికల్స్ చుట్టూ కనీసం లో పార్టీని కూడా లేకుండా పెట్టారు. ఉన్నటువంటి జనాలందరూ అభిమానులు చాలా దగ్గరగా వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్లు ఇవ్వడము, ఆయన చేపెట్టుకొని లాగడము, ఇట్లాంటి చేసేటువంటి పరిస్థితి మనం టీవీలలో చూస్తున్నాం. కనీసం రోప్ పార్టీ పెట్టకుండా ఆయనకు భద్రత కూడా లేదు. ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సావలేదంటారు, జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపితే ఏమవుతుంది అంటారు. ఒకరేమో నిన్ను ఎందుకు నరకకూడదు అంటారు. ఒకరేమో రావణాసురుడు, ఇది ఆయన కంసుడు, తల ఎప్పుడెప్పుడు తల నరకాలని ఉండదు. అంటే ఇంత ఆయనను భౌతికంగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన మీ అందరి మధ్యలో ఉందనేది డౌట్ వస్తుంది. కాబట్టి ఆయన భద్రత మీద మాకు భయాందోళనలు ఉన్నాయి. మీరే కుట్ర పన్నుతున్నారు. పోలీస్ ఎస్కార్ట్ లేకుండా ఆయనను భౌతికంగా లేకుండా చేసే ఆలోచనలు మీకుంటాయనేది మీ మాటలలో తెలుస్తూ ఉంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కేంద్ర బలగాలతో జగన్మోహన్ రెడ్డి గారిని రక్షణ కల్పించామని కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ సుప్రీంకోర్టు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జరిగినటువంటి సంఘటనలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఇవన్నీ కూడా సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర బలగాల్లో రక్షణ కల్పించేటట్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని మేము సుప్రీంకోర్టును కూడా, న్యాయమూర్తులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం అనేది లేదు. కేసులు పెట్టి మొత్తం అందరినీ కూడా జైలు పాలు చేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఇప్పటి వరకు చూస్తే ఎంతమందిని అక్రమ అరెస్టులు. ఒక దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ అరెస్టు, తర్వాత మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు అరెస్టు, అలాగే వంశీ గారు అరెస్టు, ఆఖరుకు పేరుని నాని భార్య మీద కూడా కేసులు పెట్టారు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు. ఒక రిటైర్డ్ IAS ఆఫీసరు ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. ఒక OSD కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ ఊర్లో హెలికాప్టర్ దిగితే జనాలందరూ కూడా హెలికాప్టర్ దగ్గర పరిగెత్తితే ప్రకాష్ రెడ్డి మీద కేసు పెడతారు. అంటే జనాన్ని ఏమన్నా ప్రకాష్ రెడ్డి పిలుచుకపోయినాడా? అంతేకాకుండా పోచాని మురళి, ఆయన ఏదో ఎప్పుడో సోషల్ మీడియాలో ఒకటి మాట్లాడినాడని 16 పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టి ఆయన 16 సబ్ జైల్లోకి తిప్పినారు. ఆఖరికి అతను జడ్జి ముందర నాకు ఈ బాధ వద్దు, నన్ను చంపేయండి, లేదంటే నేనే సూసైడ్ చేసుకుంటా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. అంతేకాకుండా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ పక్క ఎవరో ఒక వచ్చినటువంటి అనాలిసిస్ట్ మాట్లాడితే నేను నవ్వినాడంటే కేసు పెట్టి జైలు పంపి.
ఇన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన చేస్తూ రాష్ట్రంలో సంక్షేమం లేదు, ఈరోజు అభివృద్ధి లేదు. ఏదో 4 రోడ్లకు ప్యాచ్లు వేసి మేము రోడ్లన్నీ బాగు చేసామంటున్నారు. మొన్ననే ఒక రోడ్డు ఏమన్నా చూస్తే జనసేన సైనికులు రోడ్డు వేస్తే ఒక్క వర్షానికి కొట్టుకోపోయింది. అది మీరు చేసేటువంటి సంవత్సర కాలంలో అమరావతి అని కలవరిస్తూ ఉన్నారు, నిద్రలో కూడా కలవరిస్తున్నారు. అమరావతిలో కనీసం ఒక ఇటుక పెట్టగలిగినారా? అమరావతిలో కనీసం కంప చెట్లు తొలగించినారా? ఏం చేసినారు? పోలవరంలో ఏం చేసినారు? అదే ఒకటి మీరు రాత్రి బావులు కలవరించేది. పోలవరంలో ఇంతవరకు మీ వరకు ప్రోగ్రెస్ లేదు. అమరావతిలో ఇటుక కూడా పెట్టలేకపోయినారు, ఇంతవరకు టెండర్లు కూడా పిలవలేకపోయినారు. పోనీ ఎక్కడైనా రాష్ట్రంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీద 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తారా? మళ్ళా పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే దాదాపుగా 70 నుంచి 80 వేల కోట్లు 2024 నుంచి 25 సంవత్సరంలో సంక్షేమానికి ఇచ్చేవాడు. ఆ 80 వేల కోట్లు మీరు 1 రూపాయి ఎవరికి ఇవ్వలే, 20 వేల కోట్లు మిగిలించుకున్నారు. తర్వాత ఏదైతే 1,58,000 కోట్లు అప్పు చేశారు, అదేం చేశారు? దానిలోకి లెక్కలేదు. అంటే అటు అభివృద్ధికి ఖర్చు పెట్టలేదు, ఇటు సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు. ఏం పరిపాలన చేస్తున్నారు? ఏమనంటే ఒక సబ్జెక్ట్ వస్తే డైవర్షన్. మీరు అసలు మీ నాయకులు ఎక్కడికి దిగజారినారు? ఆఖరికి గుళ్ళను బలగొడుతున్నారు. నిన్న అక్కడ వారాహి అమ్మవారి గుడి పడగొట్టారు తెలుగుదేశం నాయకులు. మొన్న నాగుల కట్ట పగలగొట్టారు. ఆ ల్యాండ్ను మీరు కబ్జా చేయడానికి దాన్ని ఒకటి చేసుకుంటా అక్కడ కబ్జా కార్యక్రమం పెట్టారు. గుళ్ళు గోపురాలను పడగొట్టి ఆ స్థలాలను కబ్జా చేసే కార్యక్రమం. కర్నూలులో చూస్తే ఒక ప్రైవేట్ మదరసాను మంత్రి అండదండలతో పోయి కబ్జా చేశారని ఇక్కడ ఏంటంటే ముస్లిం సోదరులందరూ కూడా ధర్నా చేసే కార్యక్రమం చూశాం. కబ్జాలు, ధర్నాలు, అక్రమ కేసులు. మహిళలకు రక్షణ ఉందా? ఆయన పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు అదృశ్యమైనారన్నారు. ఇదే విఠలాచార్య సినిమానా? ఓం ఫట్ అంటే మాయం కావడానికి. పోసిన కాలంలో 3 పట్టుకొని రాగలిగినారా? 30,000 వద్దు, 3,000 వద్దు, 300 వద్దు, 30 మంది వద్దు, 3 వెనక్కి తెచ్చినారా? ఏం పీక్తున్నారు? మీరు వచ్చినాక ఎంతమంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఒక దళిత బాలికల మీద 14 మంది సెక్షువల్ హరాస్మెంట్ చేస్తే కనీసం పలకరించే దిక్కు లేదు, కేసు రిజిస్టర్ చేసుకోవడం లేదు. ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు. ఆఖరుకు స్టూడెంట్స్, మహిళా స్టూడెంట్స్ ఉన్నటువంటి హాస్టళ్లలో వాళ్ళ బాత్రూమ్లలో సీసీ కెమెరాలు పెడితే అది తెలుగుదేశం వాళ్ళ కాలేజ్ అని, అదే లోకేష్ బాబు గారు అక్కడికి పోయి సీసీ కెమెరాలు పెట్టారు కదా అంటే నువ్వు చూసావా, ప్రూఫ్స్ ఉన్నాయని అడుగుతాడు విలేకరులను. అదే ఆ మహిళలందరూ కూడా ధర్నాలు చేసినారు. మేము స్నానం చేస్తుంటే మా నగ్న వీడియోలు తీస్తున్నారు, వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టారు. ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? ఎక్కడ సంక్షేమం చేస్తున్నారు? ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఏమీ లేదు. అక్రమ కేసులు, కబ్జాలు, దౌర్జన్యాలు, ఆడవారి మీద అఘాయిత్యాలు. ఇది మీ సంవత్సర పరిపాలన. మళ్ళీ బెదిరింపు కార్యక్రమాలు. ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలు అడిగితే తాట తీస్తాం, తోలు తీస్తాం, తలలు నరికేస్తాం అని. అదే
వాళ్ళెవరో మాట్లాడుతుంటే రెడ్డి కమ్యూనిటీ గురించి రెడ్ల తలకాయలే తీసేసామంటే అంటే రాష్ట్రంలో రెడ్లు అంతా అదోక దొరికినారా? ఏ కమ్యూనిటీనైనా రెడ్లను కావచ్చు, కమ్మోళ్ళను కావచ్చు, కాపులను కావచ్చు, ఎవరినైనా ఏ కులం వారినైనా కులం తలకాయలు నరుకుతారని మాట్లాడడం, అది జనసేన నాయకుడు అక్కడ ఉండంగా మాట్లాడడం, ఆయన దాన్ని సమర్థించడం, క్లాప్స్ కొట్టడం, ఇదే మీ సంస్కారం, మీరు మాట్లాడే విధానం. అంటే నాయకుని యథా రాజా తథా ప్రజ అన్నట్టు నాయకుడు ఎట్లంటారో కార్యకర్తలు అట్లా అంటారు. మీ నాయకులందరూ కూడా ఆ రకంగా హింసా ప్రవృత్తితో ఉన్నారు కాబట్టి మీ కార్యకర్తలందరికీ మీరు అదే నేర్పిస్తూ ఉన్నారు. కానీ ఇది ఎల్లకాలం చెల్లదు. మీరేదో తాట తీస్తాను, తోలు తీస్తాను, తలకాయలు తీస్తామంటే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈరోజు మీరు 50 మంది నాయకులను జైలు పంపించిండొచ్చు, 700 మంది సోషల్ మీడియా వాళ్ళను జైలుకు పంపించిండొచ్చు, ఇంకా లక్షలాది మంది ఉన్నారు, పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి నికాసైనటువంటి కార్యకర్తలు లక్షల మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వాడిని చంపుతాం, నిన్ను చంపుతాం, నిన్ను చంపితే ఏం చేస్తారు, నిన్ను కొడతాం, నీ పనులు రాళ్ళ కొడతాం అని ఎప్పుడు అంత సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు ఎవరికి ఎంత సంస్కారం ఉంది, ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం ఉంది. మీరు ఇచ్చిన బాండ్లన్నీ కూడా ప్రజలు ఎత్తి పెట్టుకున్నారు. మీరు రేపు పొద్దున మీ ఎమ్మెల్యేలు పోతే అడుగుతారు, బాండ్ చూపించి టిక్కే దీంట్లో ఏమేమి నువ్వు ఇచ్చినావో నువ్వే టిక్కే అని అడుగుతారు. అప్పుడు బయటపడతాయి మీ బండారం. ధైర్యం ఉంటే రేపు ప్రజల దగ్గర పోయి ఇదమ్మా మేము ఇచ్చిన బాండ్ ఇది చేసామని వాళ్ళ దగ్గర పోయి టిక్ అయిపోండి, చూద్దాం ఎంత ధైర్యం ఉందో. మా వాళ్ళు పోయినారు, ఏ ఇంటికి ఎంత సంక్షేమం ఇచ్చినాం 5 సంవత్సరాలలో, ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరింది, ఎన్ని లక్షలు ఏ ఇంటికి వచ్చిందని షీట్ తీసుకుపోయి ప్రతి ఇంటి దగ్గర పోయి మా ఎమ్మెల్యేలందరూ పోయి ధైర్యంగా చూపించి వాళ్ళ దగ్గర పోయి కాఫీ తాగొచ్చినాం. ఆ ధైర్యం మీకుంటే మీరు ఇచ్చేటువంటి బాండ్ తీసుకుపోయి ఇవి ఇచ్చాము టిక్ అయిపోండి, చూద్దాం. మా వాళ్ళు పోతే కాఫీ ఇచ్చినారు, మీరు పోతే పేడ నీళ్ళు చల్లుతారు, ఆ పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఆ రప్పాను పట్టుకొని ఊగులాడడం కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం అనని డైలాగును పట్టుకొని మీరు దాన్ని రాద్ధాంతం చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఏదైనా అడిగితే లడ్డు వివాదం డైవర్షన్, ఇంకొకటి అడిగితే ఇంకొకటి డైవర్షన్, అదే ఆఖరికి టెంపుల్ మెయింటైన్ చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఇంతవరకు తిరుమలలో ఎప్పుడు తొక్కిసినట్టు ఎవరు చచ్చిపోలే. మీ ప్రభుత్వం వచ్చినాక మొన్న తిరుమలలో తొక్కిసలాటలో దాదాపు 8 మంది 12 మంది చనిపోయారు. అక్కడ నరసింహస్వామి అప్పన్న స్వామి టెంపుల్లో సింహాచలంలో గోడ కూలి 12 మంది చచ్చిపోయారు. ఆ గోడ అప్పుడప్పుడు కడతారు, రాత్రి క్యూరింగ్లో కాళ్ళతో తంతతో పడిపోయే గోడలు కడతారు. ఎంతమందిని బలి తీసుకుంటారు ఈ రకంగా? ఎప్పుడైతే మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీ రాజకీయాలకు వాడుకున్నారో, లడ్డు వివాదం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని బరుస్తు పట్టించినారు, ఆ రోజు నుంచి ఈ రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది. తిరుమల పోయే రస్తాలు మంది తాగుతున్నారు, వీడియోలు వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి. ఏకంగా శ్రీశైలంలో కూర్చొని వెంకటేశ్వర ఈశ్వరుని విగ్రహం కింద కూర్చొని చికెన్ బిర్యానీ తినేది వస్తున్నాయి. తిరుమలలో ఎగ్గు బిర్యానీలు దొరుకుతున్నాయి, తిరుమలలో చికెన్ బిర్యానీలు పట్టుబడుతున్నాయి.
ఏం చేస్తున్నారు? ఇది మీ అసమర్థ పాలన. ఆఖరికి గుళ్ళను మెయింటైన్ చేయలేరు, అధికారులను మోసం చేస్తా వాళ్ళని మెయింటైన్ చేయలేరు, అడ్మినిస్ట్రేషన్ చేయలేరు. మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందంటే, నిన్న తల్లికి వందనం వేస్తే ఒకరి దాంట్లో 1200 మంది పిల్లలు, 120 మంది పిల్లలు. అప్పుడెప్పుడే గాంధారికి ఉన్నారు 100 మంది, దాన్ని మించిపోయి 120 మంది పిల్లలు లెక్క తెలియదు. ఒకరికి 37 మంది. అంటే ఏ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో కూడా తెలుదా? 120 మంది పిల్లలు ఒక తల్లికి ఉంటారనే ఇంగిత జ్ఞానం ఉందే? అది కూడా లే, అకౌంట్లో. ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన నాకు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను, డిగ్రీ అయిపోయిన నుంచి. ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన, ఇంత దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన, ఇంత అబద్ధాలు చెప్పేటువంటి నాయకత్వం నేను చూడలేదు. ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా మారకుంటే మీరు మీ ఎమ్మెల్యేలు ప్రజల చేతిలో తన్నులు తినే పరిస్థితులు వస్తాయనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను.